మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ హెల్త్. టీ, కాఫీ, పాలు, పండ్లు రసాలు, ఇతర పానీయాలు తాగడానికి ఒకప్పుడు ఎక్కువగా గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు, పింగాణి కప్పులు వంటివి వాడేవారు. కానీ ఈ మధ్య ఎక్కువగా డిస్పోజబుల్ పేపర్ కప్పులను వాడుతున్నారు. ముఖ్యంగా ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు, ఫంక్షన్లలోనో ఆఫీసుల్లో మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయడం తప్పుతుందనే ఉద్దేశంతో వీటినే వాడుతున్నారు. కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఏ ఏ ప్రమాదాలు పొంచి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. డిస్పోజబుల్ పేపర్ కప్పులను వాడుతున్నారా? ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మన్నికగా ఉండేందుకు వాటిని తయారు చేసేటప్పుడు ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తారు. కాబట్టి ఈ సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో కాఫీ, ఇతర వేడి ద్రవాలు పోసినప్పుడు 15 నిమిషాల్లోనే 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మైక్రోప్లాస్టిక్తో పాటు కప్పు లోపలి పొర నుంచి హానికరమైన మెటల్స్ అండ్ అయాన్లు కూడా లీచ్ అవుతాయని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాకుండా డిస్పోజబుల్ పేపర్ గ్లాసులు లేదా ప్లేట్లలో తీసుకునే ఆహారం, పానీయాల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి అవయవాలలో పేరుకుపోయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. బదులుగా రీయూజబుల్ స్టెయిన్లెస్ స్టీల్, గాజు లేదా సిరామిక్ కప్పులు వంటి వాటిని ఉపయోగించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.